ఇడ్లీ కొలతలు లాస్ట్ షాట్లో చూడండి. నేను చెప్పినది చక్కగా రుబ్బేసినాను. పప్పు బియ్యం రుబ్బినాను, రవ్వను మాత్రం నానబెట్టేసి ఇక కలిపేసిన, రుబ్బలేదు. పొద్దునకి బాగా ఫర్మెంటేషన్ అయింది. పచ్చి కొబ్బరి వేసినాను, ఎందుకంటే ఎండాకాలం పులుస్తుందని. ఇంకా మళ్ళీ దాన్ని కలపకుండా తీస్తుండండి. నాకు ఒక ఫ్రెండ్ ఇలాగే చెప్పింది, పైన ఇట్లా పొంగుతుంది కదా, దాన్ని పైనుండి తీసుకొని వాడాలి, ఎప్పటికైనా కిందిది పైకి వస్తూ ఉంటుంది అనేసి. సో నేను ఇప్పుడు 2 డబ్బాలకు తీసుకొని పెట్టుకుంటున్నా. పొద్దున్న లేచాక వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతానండి. 1-3 అవర్స్ అవుతుంది టిఫిన్ చేసేసరికి. ఈ లోపల ఎండాకాలం పులుస్తుందని 2 డబ్బాలు వేసి 2 డబ్బాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 డబ్బా వాడేసి ఇంకో డబ్బా వాడతానో లేదో చూసుకొని ఆ తర్వాత ఫ్రీజర్లో పెడితే మళ్ళీ 1 వారం రోజుల తర్వాత నాకు ఇడ్లీ చేసుకోవడం వస్తుంది. టప్పర్వేర్లో లూజ్గా అయిన మూతల డబ్బాలు ఉంటాయి కదా, అందులో పెట్టి చక్కగా పెట్టేసుకోండి. ఇదైతే నాకు మైక్రోవేవ్ డబ్బా అనమాట, కుక్ చేసుకునే డబ్బా. మూత బాగా లూజ్ అయిపోయింది, రీప్లేస్కి ఇస్తే ఎలాగూ రాదనమాట తొందరగా, అందుకని అలా ఫ్రీజర్లో పెట్టుకొని వాడుతున్నా. ఎంత సాఫ్ట్ ఉన్నాయో నేను ఇడ్లీలు కూడా చూపిస్తాను. ఒక ట్రిప్ పాత్ర అంతా అయిపోయింది చూడండి. ఎల్లో డబ్బాలోది, ఆరెంజ్ డబ్బా ఓపెన్ చేయలేదు, ఓన్లీ ఎల్లో డబ్బాలోది ఒక ట్రిప్ అయిపోయింది. 2వ ట్రిప్లో అడుగు ప్లేట్ పెట్టలేదు, మిగిలినవన్నీ పెట్టాను. సో ఇంత వస్తుంది నేను చెప్పిన కొలతలు వేసుకుంటే. మీరు ఉట్టి సూజీ ఇడ్లీ తిన్నట్టు ఉండదు, ఉట్టి బియ్యం ఇడ్లీ తిన్నట్టు ఉండదు. నేను చెప్పినట్టు కొలతలు వేసుకోండి. నేను ఇక్కడ కొలతలు రిపీట్ చేయట్లేదు, ఎందుకంటే మీరు మళ్ళీ ఫస్ట్ వీడియో దీని ముందు షార్ట్ చూడాలని చెప్తున్నాను. ఇంత టేస్టీగా ఉంటుందంటే ఎంజాయ్ చేశారండి మా పిల్లలు. ఇంకా సాంబార్ ఏం చేయలేదు, నేను టమాటా రోటి పచ్చడి చేసినాను. పప్పుల చట్నీలో కొంచెం పల్లీలు వేసి చేసిన రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఉన్న ఏ రోటి పచ్చళ్ళైనా ట్రై చేయండి ఇడ్లీలోకి. ఎప్పుడు చట్నీలు సాంబార్లే తినకుండా నల్ల కారము ఇవే కాకుండా టమాటా పుదీనా వేసినది, అది కూడా మళ్ళీ చూపిస్తాను నేను చేసినది. నేను కొంచెం సోడా కూడా వేసినా అండి. ఎప్పుడైనా ఇడ్లీకి కంపల్సరీ సోడా వేస్తాను, దోశకైతే వేయమన్నమాట. ఇడ్లీకి చిటికెడు సోడా కంపల్సరీ యాడ్ చేస్తాం. ఇంకా నెయ్యి పూసి పెడతానండి పాత్రలో. ఇంతకుముందు బట్టలు వేసి చేయటం అవన్నీ చూపించినా, నా కాడ ఇప్పుడు అంత కాటన్ బట్టలు ఉండట్లేదు, అందుకని మానేశాను. కాటన్వి ఉంటే అప్పుడు దండిగా ఉండేటివి చూపించాను, ఇంక ఇప్పుడు లేవు కనుక వేయడం మానేసి. అయినా బట్ట వేసిన ఇడ్లీలాగా వచ్చినాయి లేదా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, గుడ్ నైట్.